వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పరిస్థితి గందరగోళంగా మారింది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. ఇవన్నీ కాదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలంతా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ బాట పట్టారు. ఈ సమస్యలన్నిటి నుంచి పార్టీని కాపాడుకునే పనిలో ఉన్న కేసీఆర్కు కొత్త తలనొప్పి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గులాబీ బాస్ కేసీఆర్కు నిన్న మొన్నటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్న కీలక నాయకులంతా ఒక్కసారిగా జారుకుంటున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోవటమే పెద్ద దెబ్బ అనుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేని స్థాయికి తేరుకోలేని దెబ్బగా భావిస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో పార్టీని ఎలా కాపాడుకోవాలని గులాబీ బాస్ తలపట్టుకుంటున్న వేళ ఆయనకు మరో తలనొప్పి మొదలైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికార ట్విట్టర్ ఖాతాలో ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం అంటూ పోస్టులు పెట్టగా అది పరోక్షంగా తనను ఉద్దేశిస్తూనే పెట్టారంటూ మంత్రి సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండ్లింగ్ కావడంతో ఆ పోస్టుకు పార్టీ అధినేత కేసీఆర్ను బాధ్యుడిగా పరిగణిస్తూ ఆయనకు మంత్రి సీతక్క నోటీసులు జారీ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధారణ ఆరోపణలు తగవంటూ హెచ్చరించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గాను తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో సీతక్క డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా సాగుతోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇసుక తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లను అడ్డుకొని ఆరా తీస్తే వాళ్ళు మంత్రి సీతక్క పేరు చెప్పారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్విట్టర్ వేదికగా గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా.